రైట్. మనం ఇందాక లోక్సభ కూడా అనుకున్నాం కాబట్టి ఇండియా అలయన్స్ ఎలా ఉంది సార్? ఏం జరుగుతుంది అక్కడ? ఇండియా అలయన్స్ మనం చూస్తారా, ఇప్పుడు బేసిక్లీ 2-3 స్టేట్స్ డిసైడ్ చేశారు సాయి గారు. మనం ఉత్తరప్రదేశ్ చూసాం, 10 సీట్లు ఏమో ఆఫర్ చేశారు వీళ్ళు. మాయావతి అయితే క్లియర్గా చెప్పేసింది, నేను వీళ్ళతో అసలు ఎవరితో వెళ్ళను, బీజేపీ కాదు. ఒక ప్రశ్న అడుగుతాను సార్. బేసికల్లీ కామన్ ఎజెండా అని ఒక మాట మాట్లాడుతున్నారు. కామన్ ఓకే అంటే అభ్యర్థులు కూడా మొత్తం ఉన్న అభ్యర్థులందరూ కూడా అందరూ కలిపి ఒక్కొక్కరిని మనము పెట్టుకోవాలి. ఎక్కడ ఎవరు పోటీ చేయాలన్నది కూడా చాలా ముందే డిసైడ్ చేసుకోవాలనేది చాలా 1 ఇయర్ నుంచి నడుస్తున్నది చర్చ. అదేమన్నా కొలికి వచ్చే అవకాశం ఉందా? అంటే కామన్ అభ్యర్థి అనేది ఉంటారా? లేదు, ఉండదు సాయి గారు. ఎవరు వాళ్ళు మళ్ళీ ఒకరికొకరు పోటీ చేస్తారు అంతే. ఎందుకంటే మీరు నేను కేరళలో అసలు సాధ్యం కాదు. కేరళలో సాధ్యం కాదు. అక్కడి నుంచి మొదలు పెట్టచ్చు. సో ఇండియా అలయన్స్ ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్కి 20 సీట్లు కావాలంటున్నారు యూపీలో. పోయినసారి బీఎస్పీ సమాజ్వాదీ పార్టీ కలిసి పోటీ చేసినప్పుడు మాయావతికి 10 సీట్లు వచ్చినాయి. ఎందుకంటే మాయావతి ఈజ్ ఏబుల్ టు బ్రింగ్ ఓట్స్. ఆమె దగ్గర ముస్లిం జాతా ఓట్ బ్యాంక్ ఉంది, అక్కడి నుంచి ఆమె ఓటు తీసుకొస్తుంది. వీళ్ళ దగ్గర ఏముంది? 2% ఓట్లు కూడా లేవు కాంగ్రెస్ దగ్గర. లాస్ట్ టైం జ్యోతిరాదిత్య సింధియా ప్రియాంక గాంధీని ఇన్ఛార్జ్ చేశారు, ఏమైంది? మొత్తం వైపౌట్ అయిపోయారు. 1 సీట్ వచ్చింది, రాహుల్ గాంధీ ఓడిపోయాడు. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళి 20 సీట్లు అడిగితే వాళ్ళు ఎందుకు ఇస్తారండి? అదిగా ఇప్పుడు దాంట్లో వీళ్ళు కూడా వచ్చి అడుగుతున్నారు, రాష్ట్రీయ లోక్దళ్ అంటున్నారు, మాకు కూడా కావాలంటున్నారు. అప్నా దళ్ ఉన్నారు, కమర్వాడి, ఆ గ్రూప్ అడుగుతున్నారు, మాకు కూడా కావాలంటున్నారు. ఇదంతా చూస్తే ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ కూడా 78 నుంచి 80 సీట్లు లోక్సభ సీట్లు వాళ్ళ పార్టీ ప్రిపేర్డ్గా ఉంది. దే ఆర్ ద ఓన్లీ పార్టీ విచ్ కెన్ టేక్ ఆన్ బీజేపీ. గెలవరు, అది డిఫరెంట్, కానీ దే కెన్ టేక్ ఆన్. ఎందుకంటే ముస్లిం మెజారిటీ సీట్స్లో సమాజ్వాదీ పార్టీ విల్ డూ వెల్, దాంట్లో డౌటే లేదు దాంట్లో. సో అది కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ చూడండి, వాళ్ళు దిగొచ్చారు. ఇప్పుడు వాళ్ళు గుర్రం మీద కూర్చున్నారు, దిగొచ్చారు కొంచెం. ఇప్పుడు ఢిల్లీలో మేము 3 సీట్లు ఇస్తాము, 4 సీట్లు ఇస్తాము అంటున్నారు. ఎందుకంటే ఎట్లానే గెలవరు ఢిల్లీలో అసెంబ్లీ సీట్లు గెలుస్తారు, కానీ లోక్సభ సీట్లు ఇప్పుడు గెలవరు. 7 తీసుకెళ్ళిపోతారు బీజేపీ. సో కాంగ్రెస్కి ఇస్తే ఏం పోయింది అని చెప్పేసి నువ్వు 3 కంటే 4 తీసుకొని చెప్పి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. కానీ చండీగఢ్లో ఇప్పుడు చూస్తున్నాం మనకు ఇంట్రెస్టింగ్గా, అక్కడ చండీగఢ్ యూనియన్ టెరిటరీ, పంజాబ్ చండీగఢ్ కాదు, చండీగఢ్ యూనియన్ టెరిటరీలో మేయర్ పోల్లో వీరిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్. కానీ అదే పార్టీలు పంజాబ్లో టైఅప్ అంటే నో అంటున్నారు. అక్కడ ఇప్పుడు కొట్లాట నడుస్తుంది, అది ఏమవుతుందో తెలియదు మనకి లాస్ట్. కరెక్ట్. సో కాంగ్రెస్ పరిస్థితి అక్కడి నుంచి మనం మహారాష్ట్రకి వచ్చాం. మహారాష్ట్రలో ఆల్రెడీ చూస్తున్నాం మనం, అక్కడ శివసేన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఒఫీషియల్ శివసేన కాదు. ఇప్పుడు వాళ్ళేం మాకు ఎక్కువ సీట్లు కావాలంటున్నారు, మేము ఫస్ట్ గెలిచా అంటున్నారు. వీళ్ళేమంటున్నారు, మన కాంగ్రెస్ వాళ్ళు మాకు ఎక్కువ కావాలంటున్నారు. ఇది అక్కడ నడుస్తుంది. అది కాకుండా బీహార్, ఈ 3 స్టేట్సే, యూపీ, బీహార్ అండ్ మధ్యప్రదేశ్, ఈ 3 స్టేట్లోనే కాంగ్రెస్కి అలయన్స్ అనేది ఉంది, వేర్ కాంగ్రెస్ హెస్ గాట్ ఎ సీనియర్ అలయన్స్. మిగతా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్కి ఒక డిమాండ్ చేయడానికి అథారిటీ లేదు. మధ్యప్రదేశ్లో మీరు ఎవరితో అలయన్స్ చేసుకుంటారండి? ఎవరు లేరు, అక్కడ బీజేపీ కాంగ్రెస్ ఉన్నారు. రాజస్థాన్లో ఎవరితో అలయన్స్ చేసుకుంటారు? అక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్. ఇట్లాంటి అన్నీ చూసుకుంటూ పోతే ఎక్కడ లేదు. ఛత్తీస్గఢ్లో ఉన్న అజిత్ దోగి గారి పార్టీని మీరు బయట తరిమేసి కొట్టేశారు. వారు ఈసారి వాళ్ళు ఆల్రెడీ స్ప్లిట్ అయిపోయారు 10 సంవత్సరాల ముందే. కరెక్ట్. సో ఎక్కడ ప్రాస్పెక్ట్స్ అనేది ఎక్కడ లేదు కాంగ్రెస్కి. చూస్తే అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో స్పేస్. డెఫినెట్గా నేను చెప్పిన నా అంచనా ప్రకారం కాంగ్రెస్కి ఈసారి 60 నుంచి 62 సీట్లు రావచ్చు. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కేరళ పర్ఫార్మెన్స్. రిపీట్ చేయాల్సి వస్తుంది. కేరళ పర్ఫార్మెన్స్ రిపీట్ చేయకపోతే అక్కడ 8 సీట్లు వస్తే 11 సీట్లు తగ్గుతుంది వాళ్ళకి. ఆ 11 సీట్లు ఎక్కడ తీసుకొస్తారు అది చూడాల్సింది. మహారాష్ట్రలో మ్యాక్సిమం వాళ్ళకి 3 సీట్లు ఎక్కువ రావచ్చు అంతే. యూపీలో ఏం రాదు వాళ్ళకి. ఇట్లాంటి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్లో ఆల్రెడీ మమతా బెనర్జీ చెప్పేశారు, సిపిఎంతో మాకేం టైఅప్ లేదని. కాంగ్రెస్ సిపిఎం పక్కన వెళ్ళిపోయారు, వాళ్ళు సపరేట్గా పోటీ చేయబోతున్నారు. అక్కడ ప్రిన్సిపల్ అపోజిషన్ బీజేపీ, మమతా బెనర్జీ. బీహార్ ఒకటే ఉంది. బీహార్లో కూడా వీళ్ళు ఏదో 2-3 సీట్లు ఇస్తా అంటున్నారు, అది వద్దంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మాకు మొత్తం 10 సీట్లు కావాలంటున్నారు, వాళ్ళు ఇవ్వరు వాళ్ళు. సో పరిస్థితి కాంగ్రెస్ చాలా విషమంగా ఉందని చెప్పొచ్చు మనం. ఓకే. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.